కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై కాంగ్రెస్ సర్కార్ తీరును మాజీ మంత్రి హరీష్ రావు ఎండగట్టారు. ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తున్నట్లు రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ చీఫ్లు మీడియా ముందు ప్రకటించారని గుర్తు చేశారు. ఇక నుంచి చుక్క నీరు తీసుకోవాలన్నా కృష్ణా బోర్డు అనుమతి తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. బోర్డు అనుమతి లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడం సాధ్యమా అని ప్రశ్నించారు. మార్పు అంటే తెలంగాణ ప్రయోజనాలు, హక్కులు కేంద్రం ఏపీ చేతిలో పెట్టడమా అని హరీష్ రావు నిలదీశారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై కాంగ్రెస్ సర్కార్ తీరును మాజీ మంత్రి హరీష్ రావు ఎండగట్టారు. ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తున్నట్లు రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ చీఫ్లు మీడియా ముందు ప్రకటించారని గుర్తు చేశారు. ఇక నుంచి చుక్క నీరు తీసుకోవాలన్నా కృష్ణా బోర్డు అనుమతి తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. బోర్డు అనుమతి లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడం సాధ్యమా అని ప్రశ్నించారు. మార్పు అంటే తెలంగాణ ప్రయోజనాలు, హక్కులు కేంద్రం ఏపీ చేతిలో పెట్టడమా అని హరీష్ రావు నిలదీశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఆ స్వేచ్ఛ ఏదైతే గతంలో కేఆర్ఎల్ఈ పై ఇరు రాష్ట్రాలు కేంద్రం ఆధీనంలోకి తీసుకునేందుకు గత జలశక్తి శాఖ ఆధ్వర్యంలో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంకి పాల్గొన్న ఇరు రాష్ట్రాల అధికారులు కూడా ఒప్పందం చేస్తూ సంతకాలు కూడా పెట్టారు. ఆ నేపథ్యంలో ఇవాళ మరోసారి కూడా కేఆర్ఎంబికి సంబంధించి సమావేశం జరిగింది. సమావేశంలో అదే ఒప్పందాన్ని మరోసారి కూడా బహిర్గతం చేశారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వాటర్ షేరింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా రెండు కేంద్రం ఆధీనంలో ఉండనుంది. కేంద్రం ఆధీనంలో ఉండడమే కాకుండా ఏదైతే ఇటు రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే మనకు హక్కులు ఉన్నాయో హక్కులన్నీ కూడా కోల్పోయే స్వభావం ఉందని చెప్పేసి కూడా ఇప్పుడు గతంలోనే మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 50 రోజులు కాకముందుకే ఇలా ప్రాజెక్ట్ అప్పచెప్పడం ఏంటని చెప్పేసి కూడా గతంలో పరిశీలించారు. దానికి బదులుగా ఇవాళ మరోసారి కూడా కృష్ణా బోర్డుకు ప్రాజెక్టు అప్పగింతపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉంది. ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి అవగాహన లేకుండా ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన దుయ్యబట్టారు. ప్రాజెక్టుల స్వాధీన అంశాలకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు ప్రస్తావించిన అంశాలను పేర్కొంటూ గత నెల 25 లేఖ రాసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని చెప్పేసి కూడా ఈ సందర్భం గుర్తు చేశారు. ఇవాళ ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి కృష్ణా బోర్డుకు అప్పగిస్తున్నట్టు రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ చీఫ్లు మీడియా ముందు కూడా ప్రకటించడం ఇది కావాలని చేసిన కుట్రలాగానే కనిపిస్తుందని చెప్పేసి కూడా చేయబట్టారు. 27వ తేదీ లేఖ ప్రామాణికమా లేదా ఇవాళ మీటింగ్ లో అంగీకారం చేసిన ప్రామాణికమా అని చెప్పేసి కూడా గతంలోనే అనేక మార్లు ప్రశ్నించిన హరీష్ రావు మరో మారు కూడా ప్రశ్నించే ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుదోవ పట్టిస్తుందని కృష్ణా బోర్డు ప్రాజెక్టును అప్పగించుకు అంగీకరించని నేను చెప్తే గతంలో హరీష్ రావు వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మారలేదని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఇరిగేషన్ మంత్రి ఏదైతే ఉత్తమ్ కుమార్ ఎద్దవ చేశారో ఆ మాటలను మరోసారి గుర్తు చేస్తూ తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షిస్తామని గొప్పగా చెప్పారే కానీ ఇవాళ ప్రాజెక్టులను మరోసారి కూడా కేంద్రంకు అప్పగించడం తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇవాళ శ్రీశైలం నాగార్జున ప్రాజెక్టుల ఆపరేషన్ కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర కృష్ణా డెల్టాకు సంబంధించిన ఎవరైతే రాష్ట్ర రైతాంగం ఉందో రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. నీటి వాటా కావాలంటే కేంద్రం పరిధిలోకి కేంద్రాన్ని ప్రతిపాదనకు కూడా అడగాల్సిన పరిస్థితి ఉంది. ఒక శ్రీశైలం ప్రాజెక్టు పైన కావచ్చు ఇటు నాగార్జున ప్రాజెక్టు పైకి వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా కేంద్రం పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఏర్పడిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పి ఇక్కడ నుంచి చుక్క నీరు తీసుకోవాలన్నా కృష్ణా బోర్డు అనుమతి లేకుండా ఎలాంటి నీటిని వాడుకోరాదని చెప్పేసి కూడా
స్పష్టంగా చెప్పారు. వేసవిలో అంటే రేపు అవసరపడినప్పుడు తాగునీటి నీరు తీసుకునే అధికారం కూడా రాష్ట్రానికి ఉండకుండా పోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఒక జల విద్యుత్ ఆ పవర్ హౌస్ ఏదైతే ఉన్నో దానిలో చర్చ లేదని చెప్తున్నారే కానీ నీరు లేకుండా విద్యుత్ ఎలా ఉత్పత్తి చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. బోర్డు అనుమతి లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడం సాధ్యం ఎలా అవుతుందని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఈ సందర్భంగా అనేక అంశాలను కూడా ఆయన లేవనెత్తారు. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు కట్టబెట్టిన పాలమూరు రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మంతో పాటు రాష్ట్ర ప్రజలకు ఇచ్చే బహుమానం ఇదేనా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దుయ్యబట్టారు. అందరితో చర్చిస్తామని చెప్పి ప్రభుత్వం ఇవాళ అంగీకరించింది. ప్రాజెక్టులు అప్పగించబోమని ఒకవైపు చెప్తూనే మరోవైపు మీటింగులు అధికారులు అంగీకరిస్తూ ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మీడియా ముందు మాట్లాడిన మాటలను కూడా మరోసారి గుర్తు చేశారు. శనివారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇవాళ ఈఎన్సీ కృష్ణా బోర్డు మీటింగ్ కు వెళ్లి ప్రాజెక్టు నిర్వహణ బోర్డుకు అప్పగించేది అంగీకరించి వచ్చారే తప్ప ఇలా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా ఏ విధంగా కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలు లేవని చెప్పేసి కూడా చెప్పారు. 2021 కేంద్రం గదిపిచ్చిన ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించలేదు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోబోమని చెప్పి చెప్పారు తప్ప ఇలా ఆ కేంద్రానికి తలొగ్గలేదని చెప్పేసి మరోసారి గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాకముందుకే ఇలా ప్రాజెక్టులను కేంద్రానికి గంపగుత్తగా అప్పచెప్పడం ఏంటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణ ప్రజలను కాపాడేది ఎవరో దీంతో స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. రాజకీయాల కోసం మాట్లాడడం లేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాపాడుకోవాల్సిన అవసరం మేధావులు మౌనం వీడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కృష్ణా బోర్డుకు సంబంధించి కావచ్చు, ఇటు కృష్ణా డెల్టాకు సంబంధించిన రైతాంగం అంతా తీవ్ర ఇబ్బందులకు గురవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే నీరు లేక రైతాంగం అంతా అరికోసపడుతున్నారు. ఈ సందర్భంలో కృష్ణా బోర్డుకు ఏకిన ఇటు నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం డ్యామును అప్పగింతపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక పత్రికా ప్రకటన చేశారు. అంతేకాకుండా కృష్ణా డెల్టాలో ఉన్న రైతాంగం అంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి రానున్న రోజుల్లో ఒక కృష్ణా కావచ్చు, ఇటు కృష్ణా బేసిన్ సంబంధించిన నాగార్జున సాగర్ డ్యామ్ కావచ్చు, ఇటు ఏదైతే ఉందో శ్రీశైలం డ్యామ్ పైకి వెళ్లాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఖచ్చితంగా విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కోసమే కట్టారే తప్ప నీటి వినియోగానికి కాదు. అలాంటిది ఇవాళ ఏకపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి దారాదత్తం చేయడానిపై తీవ్రంగా విమర్శిస్తూ ఒక పత్రికా ప్రకటన చేశారు. స్వేచ్ఛ రైట్ లివిల్.